అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటించనున్నారు. అలాగే శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకోనున్నారు. ఇక కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతలు రోడ్ షోలో నిర్వహించనున్నారు. ఇక సంస్కరణలపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భారీ ర్యాలీలో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటించబోతున్నారు. అలాగే శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకోబోతున్నారు. కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతలు రోడ్ షో నిర్వహించనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భారీ ర్యాలీలో పాల్గొంటారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రధాని పర్యటనకు సంబంధించి? రాష్ట్రంలో ప్రధాని మరొకసారి పర్యటించబోతున్నారు. అక్టోబర్ 16వ తారీఖున రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక ఖరారైంది. మోదీ పర్యటన వివరాలను కొద్దిసేపటి క్రితమే శాసనమండలి లాబీలో సహచార మంత్రులు, ఎమ్మెల్సీలకు మంత్రి నారా లోకేష్ వివరించారు. జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మోడీ అక్కడే శంకుస్థాపనలు కూడా చేస్తారని తెలుస్తోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటించడంతో పాటు శ్రీశైలంలో మల్లన్న దర్శనం చేసుకుంటారు మోదీ. మల్లికార్జున స్వామి దర్శనాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేసుకుంటారు. కర్నూలులో మోదీతో కూటమి నేతలు రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా జీఎస్టీ వల్ల ఎంత మేరకు లబ్ధి చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు అని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. సుమారు 8,000 కోట్ల మేరకు రాష్ట్ర ప్రజలకు ఏడాదికి మిగులుతుంది అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి గతంలో యోగాంధ్రకి ఏవైతే వరుస కార్యక్రమాలు నిర్వహించారో 50,000 మీటింగులు నిర్వహించారో అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా అదే స్థాయిలో 50,000కు పైచిలుకు మీటింగులు నిర్వహించాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఓవైపు ఏర్పాట్లు చేస్తూనే ప్రధాని మోడీ స్వయంగా రానుండడంతో కూటమి నేతలు ముగ్గురు కలిసి ర్యాలీని కూడా జీఎస్టీకి సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి, అదేవిధంగా రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనం ఏంటి అనే దాని మీద ప్రధానంగా ఆ ర్యాలీలో ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మోడీ 4వసారి రాష్ట్రానికి వస్తున్నట్టుగా 2 సార్లు విశాఖకు, ఒకసారి ప్రమాణ స్వీకారానికి, అమరావతి అదనపు పనుల నిర్మాణానికి, తర్వాత ఇప్పుడు మరలా జీఎస్టీ సభకు రాబోతున్నారు. థ్యాంక్ యూ సత్య. థ్యాంక్స్.